సుమారు 11 కోట్లండి. రూపాయి 2 రూపాయలు కాదు, లేదా లక్ష 2 లక్షలు కాదు, 11 కోట్ల రూపాయలు 12 బాక్సుల్లో నగదు దాచారట. ఇది చెప్పింది ఎవరు? లిక్కర్ స్కామ్లో ఉన్న ముద్దాయే. సో సులోచన ఫామ్ హౌస్ ఇది, అది దొరికింది. ఒకసారిగా మనం చూడొచ్చు. ఎలక్షన్ టైంలో ఇక్కడికి వచ్చిందట. 1 సంవత్సరం నుంచి దాన్ని ఎవరు కూడా ఓపెన్ చేయలేదట. అంటే అసలు ఏం జరుగుతుంది? లిక్కర్ స్కామ్ ఎటువైపు వెళ్తుంది? మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ఇంటి దగ్గర కూడా చాలా ఆధారాలు దొరికే ఛాన్స్ ఉంటుంది. డబ్బులు వచ్చినాయి కాబట్టి ఈడీ రంగంలో దిగుతుందని. ఈడీ రంగంలో దిగిందంటే కేసు మరింత పటిష్టం అవుతుంది అని. ఇక లిక్కర్ కేసులో జగన్ అరెస్టుపై తేల్చేసిన బీజేపీ మాధవ్ గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్, ఆయన లిక్కర్ దాంట్లో సంబంధించి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారు, ఆయన అరెస్ట్ని ఎవరో కూడా ఆపలేరు అని చెప్పి మాధవ్ చెప్పడంలో ఆంతర్యం ఏంటి? బీజేపీ ఆయనకి సపోర్ట్గా ఉంటుంది, బీజేపీ అండగా ఉంటుంది, అందుకనే సిబిఐ రాదు, ఈడీ రాదు అని మాట్లాడేవారు ఇప్పటివరకు. ఆ పరిస్థితి ఏం కనిపించట్లేదు. డైరెక్ట్గా మాధవే అన్నాడంటే సీరియస్గానే వర్కౌట్ అవుతుందేమో ఏదన్నా అని. ఇక పవన్ కళ్యాణ్పై మోనార్క్ ప్రకాష్ రాజ్ మాట్లాడిన మాటలు. మరి ప్రకాష్ రాజ్ గారు ఎందుకు పదే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడతారా అన్నది మరి ఆయనకే అర్థం కావాలి. వకీల్ సాబు లాంటి సినిమాల్లో చాలా క్లోజ్గా ఉండేవారు. మా ఎన్నికలకు సంబంధించి ప్రకాష్ రాజ్కే మెగా కుటుంబం వాళ్ళకి సపోర్ట్గా ఉంది. అయినప్పటికీ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనకి ఎందుకో నచ్చదు. ఓకే, నచ్చకపోతే మాట్లాడడం మానేయచ్చు, వేరే రకంగా చేయొచ్చు. కానీ పబ్లిక్గా కామెంట్స్ చేయడంతో జన సైనికులు రగిలిపోతున్నారు. నువ్వు మోనార్క్ అయితే సినిమాల్లో బయటకా స్వామి అని. సరే, ఈ అంశం ఎటువైపు వెళ్తుందో చూడాలి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు సంచలన నిర్ణయం. కార్యకర్తల కోసం ఒక యాప్ని ఆయన సిద్ధం చేశారు. ఎవరైనా ఏమైనా కంప్లైంట్లు ఉన్నా, ఏ వీడియోలు ఉన్నా యాప్లో పోస్ట్ చేయమంటున్నారు. అధికారంలోకి వచ్చాక తాట తీస్తానంటున్నారు. ఇంకా లిక్కర్ కేసు అన్నీ కూడా కట్టుకథలు. చంద్రబాబు ఒంటి నిండా అవినీతి మరకలు ఉన్నాయని చెప్పి పేర్ని నాని గారు మాట్లాడడం, జగన్పై విషప్రసారం చేస్తున్నారు, ఫామ్ హౌస్లో పట్టుబడి డబ్బుతో వైసీపీకి ఎటువంటి సంబంధం లేదు. మళ్ళీ పేర్ని నాని గారు రంగప్రవేశం చేశారు.